బ్రేకింగ్ న్యూస్ మరోసారి తెలుగు రాష్ట్రాలకి వర్షాల ముప్పు పొంచి ఉంది. ఈ రోజు పలు జిల్లాలకి భారీ వర్ష సూచన జారీ చేశారు. అయితే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి అది తుఫానుగా మారి రెండు తెలుగు రాష్ట్రాలని మరోసారి భారీ వర్షాలతో కొంత అతలాకుతలం చేసే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది తెలుగు రాష్ట్రాల దిశగా పయనిస్తోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇకపోతే ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఈ నెల 21న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఏర్పడినటువంటి అల్పపీడనం అది కొంత మూవ్ అవుతూ టువర్డ్స్ తెలుగు రాష్ట్రాల వైపుగా మూవ్ అవుతూ ముందుగా ఆర్టీవీ చెప్పుకొచ్చింది శ్రీలంకకి సమీపంగా ఒక అల్పపీడనం ఏర్పడుతోంది అని చెప్పి. ఇది అదే. సో ఈ ఏర్పడినటువంటి అల్పపీడనమే తెలుగు రాష్ట్రాల వైపుగా దూసుకొచ్చే అవకాశం కనబడుతోంది. ఈ ప్రాంతాల వెంట కొంత వాతావరణం ఇప్పటికే కారు మబ్బులు కమ్ముకున్నాయి, వర్ష సూచన కనబడుతోంది. ఎక్కడికక్కడ అలర్ట్స్ కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సో దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై వారం రోజుల పాటుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కంటిన్యూస్గా. ఈ రోజు ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త ఆల్రెడీ కొంత ప్రభావం కనిపిస్తోంది. ఇక 21వ తేదీన మళ్ళీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోంది. సో ఇటు నైరుతి ఋతుపవనాలకు నైరుతికి సంబంధించినటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కంటే కూడా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే తెలుగు రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ప్రెసెంట్ తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పాటుగా వర్షాలు ఉన్నాయి. సో ఈరోజు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే అటు ప్రకాశం, కడప ఈ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రేపు మళ్ళీ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చు. ఇక ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి సుమారుగా 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రోజు నుంచే మత్స్యకారులను వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే 21వ తేదీన మరోసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 24 నుంచి 27వ తేదీ వరకు అంటే సుమారుగా ఈ నెల మొత్తం కూడా కంటిన్యూస్గా ఈ రోజు నుంచి 10 రోజుల పాటుగా మీరు అంచనా వేసుకోండి. కంటిన్యూస్గా మోస్తారు నుంచి భారీ వర్షాలు, చిరుజల్లు కురుస్తూనే ఉంటాయి. ఏదో ఒక చోట ఇటువంటి ప్రభావం ఉంటూనే ఉంటుంది. సో 27వ తేదీ వరకు కూడా కంటిన్యూస్గా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో రాష్ట్రంలో ఇప్పటికే చలి తీవ్రత పెరిగింది. దీంతో పాటుగా తెలంగాణ, ఒడిశా సరిహద్దుల్లోని ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే మరోవైపుగా అరకులో శుక్రవారం రాత్రి, సో అంటే మొన్న 2 రోజుల క్రితం రాత్రి 7 డిగ్రీలు నమోదైంది. అక్కడ చలి తీవ్రత అంటే దాదాపుగా గడ్డ కట్టిపోయేటువంటి పరిస్థితి. సో అదే జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో 7.6 అండ్ ముంచంగిరి పుట్టలో 8.9గా నమోదైంది. సో ఒకవైపు చలి, మరోవైపుగా వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్పై కొంత ప్రభావం చూపిస్తే ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అటు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వైపు పెద్ద ఎత్తున కొంత అలజడి సృష్టించే అవకాశం ఉంది. తీరం ప్రాంతం వెంట 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ అధికారులు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు? రెండు అల్పపీడనాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల వైపుగా దూసుకొస్తోంది, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. ఇక 21వ తేదీన మరోసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.